నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇల్లీగల్ ఎక్కువగా జరిగింది. ఇప్పుడు ఇది ప్రాథమికంగా నిర్ధారించారు. ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి మొత్తం డిపార్ట్మెంట్లో 30 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు చాలా కీలకంగా పనిచేశారు. అది కూడా వరంగల్కి చెందినటువంటి ఒక మాజీ మంత్రి కనుసనల్లోనే అంతా జరిగింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎన్నికల సమయంలో ఈ 30 మంది టీం చేసినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రత్యర్థి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వారి కుటుంబ సభ్యులు, అలాగే జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇలా ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి, ఆ సమాచారం అంతా సేకరించడం, ఆ సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు అలాగే అధికారులకు చేరవేయడం, ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు రైడ్స్ చేయటం, ఇవన్నీ జరిగినట్లు గుర్తించారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మిగిలిపోతుందనే చెప్పాలి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అధికారిపై ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కేసు నమోదైందంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీన్ని చూస్తున్నారు. ఏదైతే ఈ యొక్క దీని నుంచి ఎస్ఐబి లాగర్ రూమ్ నుంచి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెంటనే సమాచారం వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది నేతలకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్, అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా రికార్డ్ చేయటం, ఆ సంబంధిత అధికారులకు వారి యొక్క అనుచరులకు చేరవేయడం, ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి కేసుగా భావిస్తున్నారు. హై ప్రొఫైల్ కేసుగానే దీన్ని ట్రీట్ చేస్తున్నటువంటి విచారణ అధికారులు దానికి సంబంధించి ఇంకా మరికొంతమందిని విచారించాలి. ఈ వ్యవహారంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రమేయం ఎక్కువగా ఉంది. అలాగే ఈ 30 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పనిలో ఉన్నారు. ఎందుకనంటే ఇది ఒకరితో మాత్రం సాధ్యపడే వ్యవహారం అయితే కాదు. ఆ వరంగల్కి సంబంధించినటువంటి నాయకుడు గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నేతగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి ఆధారాలు, సమాచారాన్ని బట్టే అతనిపై కూడా కేసు నమోదు చేసి విచారణకు పిలవాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ 10 ఏళ్లలో ఏ రకమైనటువంటి వ్యవస్థ జరిగింది, ఇంటెలిజెన్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది ఏ మేరకు ఏ స్థాయిలో జరిగాయి అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సో ఇటువంటి సందర్భంలో మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి నేతలు, అలాగే ముఖ్యమైనటువంటి అధికారులు, అది కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు, వారంతా బయటకు వస్తారు. ఇప్పటికే చాలామంది ఆయా విభాగాల్లో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు సెలవుపై కొంతమంది వెళ్ళారని, అలాగే మాజీలైతే అక్కడ స్థానికంగా లేకుండా ఉండటం, ఎవరెవరు ఏంటి అనే దాని మీద కదలికలు, అలాగే వారు ఫోన్ కాల్స్ మీద ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫోకస్ పెట్టింది. చాలా కీలకమైనటువంటి పరిణామం. అంటే కంచే చేను మేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థితిగతులను స్టడీ చేయటం కోసం, లేకపోతే ఆ ప్రజలకు అందుతున్నటువంటి ప్రజాపాలన, అలాగే పాలనకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిపై ఎవరేమనుకుంటున్నారు అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది సమాచార సేకరణ కోసం ఉపయోగించేది. అలాగే తీవ్రవాదం, ఉగ్రవాదం ఇలాంటి ముప్పు ఏమైనా ఉందా, కొన్ని ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని కూడా అక్కడ జరిగేటువంటి
స్థానికంగా ఉండేటువంటి వ్యవహారాల మీద నిఘా పెట్టాల్సినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత దిగజారిపోయి దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా మనం చూడని విధంగా తెలంగాణలో జరిగింది. అది కూడా అధికార దుర్వినియోగానికి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినటువంటి ఈ నాయకులు, అలాగే ఈ ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది అనేది డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి కొంతమందిపై కేసులు నమోదు చేయటం, దానికి సంబంధించి అన్నీ బయటికి లాగాలి, తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు ఈ వ్యవహారం చాలా పెద్ద స్కామ్. అలాగే ఈ ఇష్యూలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా బయటపడే రోజు దగ్గర పడుతుంది.